భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకునవద్దు, ఇక్కడ చిమ్మెటియు తుప్పును తినివేను, దొంగలకు అన్నం వేసి దొంగలెదురు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకునుడి, అచ్చట చిమ్మటి అయిన తుప్పైన దాన్ని తినివేయదు, దొంగలకు అన్నం వేసి దొంగలేరు. నీ ధనం ఎక్కడుండునో అక్కడనే నీ హృదయము ఉండును అనే మాట చూస్తున్నాం. ఎక్కడ ఉందంటే మత్తయి సువార్త 6:19-20-21. ఇక్కడ చూస్తుంది తమ్ముడు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ధనం గురించి చెప్పాడు. రెండో థింగ్ ఏంటి? కన్ను. ఆ కన్ను చెడినదైతే నీ దేహం అంతా చెడిపోయింది అన్నాడు. 24 విషయాలు ఏంటంటే ఇద్దరు యజమానులకి దాసుడై ఉండకూడదు అన్నాడు. ఎందుకనంటే అది కూడా దేనికి యజమానుడు? సిరి. చివరిలో మీరు దేవునికి సిరికిని దేవునికి దాసులుగా ఉండనేరు. సిరి అంటే డబ్బే. అంటే రెండింటికి దాసోహం అవుతున్నారు. దేవునికి దాసులుగా ఉండాలి, కానీ సిరినే దేవుడిగా ఎంచుకునేవారుగా ఉన్నారు. సిరి లేకపోతే, డబ్బు లేకపోతే వాళ్ళు ఏం లేనట్టుగా, సిరి అంటే దేవుడు ఉన్నట్టే అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ సిరి దేవుడా? కాదు. సిరికి దాసులుగా ఉండలేదు. దాసత్వం అంటే ఏంటంటే అది ఉంటే అది నడిపిస్తుంది అన్నమాట. డబ్బు ఉంటే డబ్బు ఉన్నట్టు, డబ్బు లేకపోతే ఏమీ లేనట్టుగా. ఇంకేంటంటే వాళ్ళు బతకలేరు. డబ్బు లేకపోతే బతకడం వేస్ట్ అనిపిస్తుంది. అందువల్ల నేను మీతో చెప్పినాను అనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదామో అని మీ ప్రాణం కూర్చేను, ఏమి ధరించుకుందామో అని మీ దేహం కూర్చేను చింతింపకుడి. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రం కంటే దేహమును గొప్పవి కాదా? అంటే 3 విషయాలు ఉన్నాయి తమ్ముడు ఇక్కడ. ఏమంటే చాలామంది బాధపడుతూ ఏడుస్తున్న విషయం ఏంటంటే తినడం. నిజంగా వాస్తవానికి తిండి కూడా దాని గురించి చెప్తాడంటే చీప్గా అనుకునేవాడిని, కానీ చీప్గానే ఉన్నారు మరి మన వాళ్ళు. చీప్ బిహేవియర్ అనమాట. అంటే తినడానికి కోసమే బాధపడుతున్నారు. అప్పుడేమో నిజంగా తినలేక బాధపడుతుంటే ఇప్పుడేమో క్వాలిటీ లేదని, అది కోల్డ్ లేవు, తినలేదు. ఇప్పుడు ఏమంటాడు, 2 వారాలని తెలుసా చికెన్ తిని అన్నాడు. అంటే ఆ తిండి విషయాల్లో అంత తిందుమో అని ఒక టెన్షన్ అన్నమాట. అంటే ఇంక మిగతా తిన్నట్టు కాదు. త్రాగుదమో అని మీ ప్రాణం కూర్చేను, ఏమి ధరించుకుందామో అని. అంటే 3 నీడ్స్ తమ్ముడు, నిత్యావసరాలు. తిండి, వాటరు, వస్త్రాలు. నీడ్స్ అని తెలుసు, కానీ నీడ్స్కి మించి వాళ్ళు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తాం వల్ల అక్కడ బాధ వచ్చేస్తుంది అన్నమాట. చాలామంది కంపేర్ చేసుకోవడం అన్నమాట. వాళ్ళ వస్త్రాలు కప్పుకుంటే సరిపోయాయి కదా, అది మళ్ళీ దాని గురించి మళ్ళీ వెలిసిపోయినాను లేదంటే అలాగని ఇలాగని ఆ వస్త్రాల గురించి చింతిస్తూ ఉంటారు. లేకపోతే తాగడానికి. ఈ మధ్యకాలంలో టీ టైంలు చూసిన తర్వాత నాకు అదే గుర్తొచ్చింది అనమాట. తిరుగుతూ త్రాగుతూ పెళ్లి చేసుకుంటూ ఉంటారని మా లాస్ట్లో ఉంటుంది అన్నమాట. రాకడి గురించి సూచన. తిరుగుతూ త్రాగుతూ పెళ్లి చేసుకోవచ్చు. ఇప్పుడు చేసే పని అంతే. ఇప్పుడు బార్బిక్యూ, ఈ చికెన్, ఈ వింగ్స్ ఇవన్నీ పెట్టిన వాళ్ళు కోట్లు సంపాదించేస్తారంట. కోవర్లో పెట్టినాడు బుల్లెట్లు కొని వేసాడంట. హయాబుసా కొన్నాడు. హయాబుసా మామూలు, అది కోవర్లో ఉంది. ఫుడ్ అమ్మి ఇంతకీ సంపాదించాడు. అంటే దేవుడు చెప్తున్నాడు అంచెదినాల్లో, అంటే లాస్ట్ డేస్లో తిండిపోతులు అయిపోతారు. ఈ Therefore, I say unto you, take no thought for your life అన్నాడు. 31వ వచనంలో therefore take no thought, saying what shall we eat, or what shall we drink, or wherewithal shall be clothed. అంటే ఆలోచన వద్దు. చింతించడం వల్ల ఎలా వస్తుంది చింత అంటే ఆలోచించడం వల్లే కదా. దాని గురించి నో థాట్ అన్నాడు అనమాట. అసలు ఇప్పుడు నేను
ఫస్ట్లో నాకు వస్త్రాల గురించి టెన్షన్ ఉండేది. ఇప్పుడు నాకు బట్టల మీద టెన్షన్ లేదు. ఉన్నది ఏం చేస్తానంటే మడతెట్టింది తీసుకుని వేసుకుంటాను. అది నలుగుందా నలుగులేదా అనేది కూడా మేము ఆలోచించుకున్నమాట. కాకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నీట్గా ఉండాలంటే ఇస్త్రీ వేసుకెళ్తాను, కానీ నో థాట్ ఆఫ్ ఇట్. ఎప్పుడైతే ఒక థాట్ అనేది పెద్ద పట్టించుకోకుండా నిద్రపోగలిగితే అది దేవుని చిత్తానుసారంగా ఉండేది. మన థాట్స్ అనేవి దేవుని గురించే ఉండాలంటాడు. మనం ఎలాగా మన దేవుళ్ళు ఎదగాలి, లేకపోతే నా జనులు ఎలాగ రక్షింపడాలి, నేను ఎలాగ ఈ విషయాలన్నీ కూడా తెలియజేయగలగాలి, లేకపోతే నేను దేవునికి ఇష్టడుగా ఎలా జీవించాలనే చింత, థాట్ అనమాట. చింత అన్నాడు, ఇంగ్లీష్లో థాట్ అన్నాడు. సింపుల్గా ఇచ్చాడు. వెరీ గుడ్. కేజీవే బెస్ట్. అసలు దాని గురించి ఆలోచన ఉండకూడదు అనమాట. ఏ ఇంట్లో ఉండాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఈ ఆలోచనలు ఏం అక్కర్లే. నో థాట్. ప్రభు ఏమిస్తాడు ఆ టైంలో వెళ్ళడం. మనం ఆలోచించుకొని దేవుని చిత్తాన్ని మార్చడం, దేవుని చిత్తానికి అప్పచెప్పుకోవడమే, దేవుని చిత్తానికి అప్పగించడమే. లాస్ట్ వచ్చిన చూద్దాం. రేపటి గురించి చింతింపకడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించను, ఏనాటికి ఈడు ఆనాటికి చాలుడు. ఇంగ్లీష్లో టేక్ దేర్ ఫోర్ నో థాట్ ఆఫ్ ద మారోస్. మారో అండ్ టుమారో అనుకుంటా. ఫర్ ద మారో షాల్ టేక్ థాట్ ఫర్ ద థింగ్స్ ఆఫ్ ఇట్ సెల్ఫ్, సఫిషియంట్ అంటు ద డే ఈజ్ ద ఈవిల్ దేర్ ఆఫ్. ఫర్ ద మారో షాల్ టేక్ థాట్ ఆఫ్ ద థింగ్స్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. రేపటిది దాని సంగతి చూస్తుందిలే. అంటే రేపు చేయాల్సిన విషయాలు దేవుడు రేపు చూడొచ్చు. రేపుడి గురించి కూడా నువ్వు ఈరోజే మెత్తి మీద పార వేసుకుని ఆలోచించుకుని కూర్చుంటే మళ్ళీ ఎందుకు? ఈరోజు చాలు. ఈరోజు అటెండ్ అయ్యావు ఇంటర్వ్యూకి, సక్సెస్ఫుల్గా ఫెయిల్ అయ్యావు, చాలు, ఎంజాయ్, మళ్ళీ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఫస్ట్లో డ్రైవ్స్కి వెళ్ళినప్పుడేమో ఏం చేస్తారంటే ఇది ఎలాగైనా వచ్చేయాలని చెప్పి వెళ్తారు. తర్వాత ఏమవుతుందంటే ఫెయిల్ అలవాటు అయిపోయిన తర్వాత ఫెయిల్ అయింది పోయింది నాకు ఒకలాంటి స్టబ్బర్న్ నేచర్కి వచ్చేస్తుంది. ఎందుకంటే థాట్ ఆఫ్ ఇట్ ఉండదు. ఇంకా కొంతమందికి ఇప్పుడు వచ్చిన టెన్షన్ ఏంటి తెలుసా? ఇంకా 2 నెలల నెల ఉంది, నేను ఇప్పుడు సంపాదించుకోకపోతే నేను ఎప్పటికీ సంపాదించుకోలేను జాబు, ఇక నా లైఫ్ ఇంతే, ఇంక అయిపోయింది నా లైఫ్. ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు ఉండదు. నేను ఎంత కష్టపడి బీబీఏ కానీ ఎంబీఏ కానీ చేశాను, నాకు వచ్చేది ఏం లేదు, ఇంకా నాకు రావలేదు, లేదా బీటెక్ వాళ్ళు. ఇప్పుడు ఎక్కువగా థాట్స్ అయ్యి ఉన్నాయమ్మా, ఎక్కువగా. ఇప్పుడు అంతే కదా, ఎక్కువ మంది అది స్ట్రెస్ అయిపోతుంది. ఇంక 4 రోజులు ఉంది, ఈ 4 రోజులు నేను కొట్టాలి. ఆ డ్రైవ్స్ ఏమో అలా రావట్లేదు, అది వచ్చినా కూడా రౌండ్స్లోనే 2 రౌండ్లను తీసేస్తున్నారు, పోతుంది అని చెప్పి ఒక్కొక్కరు అయితే లాస్ట్ రౌండ్ వరకు వెళ్ళి ఫెయిల్ అవుతున్నారు. అది ఇంకా బాధగా, ఒకలాంటి డిప్రెషన్, ఒకలాంటి చింత, ఒకలాంటి బాధ దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. ఇదంతా చెప్పింది ఏంటంటే తమ్ముడు, మొత్తం ఫస్ట్ నుంచి మనం చదివిన దాన్ని అంతా చూస్తే మనీ గురించి వచ్చినటువంటి చింత, ఆ మనీ ద్వారా వచ్చేటువంటి వస్త్రాలు, తిండి, దేని గురించి చింతించకూడదు అన్నమాట. నీకు మనీ తీసుకురాదు, ఏది తీసుకొస్తుంది అంటే దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట కూడా ఆహారం పెట్టదు. యేసు ప్రభువుని శోధించడానికి సాతానుడు తీసుకెళ్ళినప్పుడు వెనకాల 4వ అధ్యాయంలోకి వస్తే 4వ వచనం 4:4 వాడు అంటాడు 3వ వచనంలో, ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమని. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నదనెను. మనుషుడు దేని వల్ల బతుకుతాడు అంటే ప్రతి మాట, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు, దాంట్లో డౌట్ లేదు అని చెప్తున్నాడు అనమాట. ఈ మాట ఎక్కడ ఉందంటే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనంలో ఉంది. మనుషుడు దేవుని నుండి వచ్చే మాట, ప్రతి మాట వలన జీవించు అంటే ఏంటంటే దేవుని మాట మనతో మాట్లాడితే సరిపోద్ది, ఇంక వేరే ఏం అవసరం లేదు. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం ఇప్పుడు ఉంచుతాము.
ద్వితీయోపదేశము 8వ అధ్యాయం 3వ వచనం పెట్టండి. యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బతుకుదురని, ఆహారం వలననే గాక నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి, నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించును. ఆకలి కలుగజేసాడు దేవుడు ఇజ్రాయేలీలకి. ఇప్పుడు ఆ ఆకలి కలగజేయకపోతే దేవుని యొక్క మాట ద్వారా, దేవుని సహాయం ద్వారా మన ఆకలి తీరుతుందనే సంగతి గమనించగలమా? అంటే దేవుడు ఇక్కడ ఏమన్నాడు చూసా తమ్ముడు, నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను ఆనచి నీకు ఆకలి కలుగజేసును, నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడ ఎరుగని మన్నతో నిన్ను పోషించు. ఏమవుతుందంటే తమ్ముడు, అన్నీ ఉన్నాయనుకో, దేవుడి గురించి నాకు జ్ఞప్తి ఉండదు. దేవుడు మనకు సహాయం చేస్తాడని కానీ దేవుడి గురించినటువంటి ఎప్పుడైతే ఆకలి నెమ్మదలేని పరిస్థితి అణచివేశారంట, అప్పుడు ఆటోమేటిక్గా ఏమైపోయిందంటే దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నాడు. యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారు. ఆహారం అక్కర్లే, దేవుడు మాట ఇచ్చాడంటే దేవుడు సహాయం చేస్తాడు. ఎలా పోషిస్తాడో మనకు అర్థమవుతుంది. బ్రతకాలంటే ఇది ఉన్నటువంటి లైఫ్ స్పాన్లో ఇంకొక ఎన్ని సంవత్సరాలు బతకొచ్చు మనం? ఇంకో 10 సంవత్సరాలు బతుకుతాం, గ్యారెంటీ లేదు, కానీ 10 సంవత్సరాలు వేసుకో. ఈ 10 సంవత్సరాలు ప్రభు మనల్ని పోషించడానికి ఎలాగైనా బ్రతికించుతాం. జగనన్న ఇవి ఉన్నాయి కదా, కోట, అది తెచ్చుకొని పచ్చడి వేసుకుని బయటోడికి ఏం తెలుస్తుంది? పెరుగు ప్యాకెట్ పచ్చడి వేసుకొని దినాలు గడిపేయచ్చు. లేదు వాళ్ళు ఇచ్చే రాగిపిండి అవి ఉంటాయి, వేసుకుని మొత్తం టిఫిన్ లాగించి. ఆ జగన్ ఇవ్వకపోయినా వేరేగా బోల్డ్ని అడవిలోకి వెళ్ళినోడికి ఎలాగ బతకచ్చు? వాడు బతికేస్తాడు దుంపలు అయితే తిరిగి. బతకడం ఎంతసేపు ఎలాగైనా బతికేచ్చు. ఇప్పుడు హై లివింగ్ కావాలనుకున్నవాడు కష్టపడాలి. హై లివింగ్ నాకు అనవసరం అనుకున్నవాడికి ఎలాగైనా బ్రతికేస్తాడు. పచ్చడి వేసుకొని తినేస్తాడు, ఎలాగైనా తిరగచ్చు, ఎలాగైనా బ్రతకచ్చు. ఆకులు అలమని తిని కూడా బతికేసిన వాళ్ళు ఉన్నారు బోల్డ్ మంది. కాబట్టి బ్రతకడం అనేది లోకంలో నువ్వు బ్రతకలేవురా అంటారు, కానీ అదంతా కూడా అవాస్తవమే. ఎలాగైనా బ్రతికేస్తా. కానీ ఇప్పుడు మనకు కావాల్సింది బ్రతకడం కాదు, ఏదో ఎందుకు ఉద్యోగం చేసుకోరా తగ్గ. హై లివింగ్ అనేది మైండ్లో పెట్టుకున్నప్పుడు మనిషి ఏమైపోతున్నాడంటే, ఒక ఇల్లు ఉండాలిరా, టార్గెట్స్ పెట్టుకొని నీకంటే ఒక ఇల్లు ఉండాలి, నీ పిల్లల్ని ఇలా ఇదని చెప్పి థాట్స్తో వాళ్ళు లోపల పెట్టేసుకోవడం వల్ల వాళ్ళు ఏమైపోతున్నారంటే స్ట్రెస్ అయిపోయి ఏం చేస్తున్నారంటే, నేను ఎలాగైనా సరే అందరు ఎదురుగుండా మా చుట్టాల మధ్యలో నేను హై లెవెల్లో ఉండాలి. ఏం చుట్టాలు తమ్ముడు, మన కరోనా వచ్చినప్పుడు ఎవడ కాడు బిక్కుమంట ఉన్నారు. మన హై లివింగ్ ఏముంది? ఇంకా డబ్బు ఉన్నవాడు నిజంగా బాగా కోటేశ్వరుడు ఏమో హాస్పిటల్కి వెళ్ళి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏమీ లేనివాడేమో ఇంట్లో కూర్చొని బతికేసాడు కరోనాలో. అర్థమైంది తమ్ముడు, దేవుని కృప అనమాట. దేవుని మాట ఆయన సెలవిస్తే, నరులారా తిరిగి రండి అని సెలవిస్తే నరులందరూ వెళ్ళిపోవాల్సిన వాళ్ళే. నరులారా ఉండండి కొన్ని రోజులంటే ఉండాల్సిందే. దేవుడు పిలిస్తే వాడ రాత్రిని ప్రాణం అడుగుతున్నంటే వెళ్ళిపోయాడు. దేవుడు పిలిస్తే వెళ్ళిపోవాలి. అలాంటి లైఫ్ అనమాట, షార్టెస్ట్ లైఫ్, మన గ్యారంటీ లేని లైఫ్ ప్రభులో ఉండాలి. అందుకని దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. ఇంకా కొన్ని పాయింట్స్ చెప్పి ముగిస్తున్నాయి. 6వ అధ్యాయంలో పరలోకమందు 20 వచ్చిన పరలోకమందు మీ కొరకు ధనం కూర్చుకున్నది, ఆ చెట్టు చిమ్మెటైనను తుప్పైన దాన్ని తినివేయదు, దొంగలు కన్నవేరు. ఇక్కడ పరలోకమందు మీకు ధనం సమకూర్చుకోండి అని దాని గురించి కొన్ని వచనాలు, ఒక 4 వచనాలు చూద్దాం. ఏంటి పరలోక ధనము? పరలోకంలో ధనం 19వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయము 21 వచనం. మత్తయి సువార్త 19:21 చదువుతుంది. అందుకు యవనుడు, ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను, ఇకను నాకు కొదవ ఏమని ఆయన అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు అవుటకు కోరిన యెడల పోయి నీ ఆస్తి నమ్మి బీదలకిమ్ము,
అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. దీన్ని బట్టి చూస్తుంటే అకార్డింగ్ టు ది స్క్రిప్చర్స్ పరలోకమందు మనకు ధనం అనేది ఉంటుంది. పరలోకంలో మనకు ధనం ఉంటుంది. ఈ లోక ధనమే కాదు, పరలోకంలో మనకు ధనం ఉంటుంది. ఎప్పుడు ఆ ధనం సంపాదించుకోవచ్చు అన్నాడంటే, నీ ఆస్తి నమ్మి బీదలకి ఇమ్మా అన్నాడు. ఆస్తి నమ్మి బీదలకి ఇవ్వడం అంటే ఏంటంటే, తమ్ముడు మొత్తం ఆస్తి అంతా అయిపోతే నువ్వేమవుతావు, ఇప్పుడు బేదడు అయిపోతావు. అక్కడ కావాల్సింది ఏంటంటే ఇంటెన్షన్ ఆఫ్ హార్ట్ ప్రభు చేస్తాడు. సత్క్రియలు అంత ఆసక్తి కలిగి ఉండాలి. అంటే ఇప్పుడు అక్కడ బీదవారు ఉన్నారు, తన జీవితంలో దేవుడు చూసినటువంటి ఆ లోటు, ధనవంతుడు ఉన్నాడు, చాలా దేవుడికి తన లైఫ్ అంతా తెలుసు కదా తమ్ముడు. అంత ధనవంతుడు అవడానికి కారణం ఏంటనే సంగతి ప్రభు తెలుసు. అతనిలో ఆసక్తి, ఆజ్ఞలు ఫాలో అవ్వడం అన్నీ ఉన్నాయి. 10వ భాగాలు తీసేయడం, తనకు నష్టం లేని అన్నీ చేశాడు. తన వరకు రాకుండా తన ఆస్తి కాపాడుకుంటూ నేను ఏదైతే చేయగలనో అవన్నీ చేసేసాడు. నరహత్య చేయవద్దు 18 రోజుల నుంచి వస్తే 18 నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగలేవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము, నిన్నెవల నీ పొరుగువాని ప్రేమించును అనేవి అని చెప్పాను. అందుకు ఆ యవనుడు ఇవన్నీ అనుసరించుచున్నాను, ఇకను నాకు కొదివేయమని ఆయన అడిగాడు. తల్లిదండ్రులు నరహత్య చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, దొంగలు చేయట్లేదు, అబద్ధ సాక్షి పలకట్లేదు, తల్లిదండ్రులు సన్మానిస్తున్నాడు. దీంట్లో ఏం ఖర్చు ఏం లేదు, దీంట్లో ఏం డబ్బులు ఏమీ తను ఖర్చు పెట్టడానికి ఏం లేదు. అన్నీ కూడా చక్కగా మాటలతోనే అయిపోతున్నాయి. మొత్తం అంత క్లియర్గా తను కంట్రోల్ చేసుకున్నాడు, చక్కగా ఉన్నాడు, అయిపోయింది. కానీ దేవుడికి అన్నీ తెలుసు తమ్ముడు. చిన్నప్పటి నుంచి మనోడు ఎక్కడెక్కడ ఎవరెవరు అడుగుతుంటే బీదలను పట్టించుకోకుండా అలా వెళ్ళిపోవడం ఇవన్నీ చూశాడు. అందుకనే ఆయన చూసి ఏమన్నాడంటే, నీ బతుకు నాకు తెలుసు కదరా నాయన యవనుడా, నీ జీవితం కట్టబడాలి, పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళాలి అనే నా ఆశ ఉంది. నీ జీవితంలో దేవుడు ప్రతి సంఘటన కూడా తెలుసు. మనకి ఎప్పుడైనా సరే ఎప్పుడు పరీక్ష వస్తుందని తెలుసు తమ్ముడు. మన బలహీనతలో ప్రభువారు ఆ బలహీనతను ఎత్తి చూపే విధంగా మనకున్న ప్రాబ్లంను దేవుడు ఎత్తి చూపిస్తాడు. ఒక సేవకుడు కానీ, ఒక వాక్యం కానీ, ఒక బోధ కానీ మన జీవితాలని ఎప్పుడైతే ఎత్తి చూపిస్తుందో, ఎందుకోసం ఎత్తి చూపిస్తుందంటే మనం సరి చేసుకోవాలని. స్కానింగ్ చేస్తే ఏం చేస్తుంది, బాడీలో ప్రాబ్లం ఏంటో కంతి కనపడుతుంది, డిటెక్ట్ అంటుంది. దాన్ని ఏం చేస్తుంది, ఇలా మార్చేసి ఫోటో తీస్తాడు. ప్రాబ్లం చూపించడం అంటే రెక్టిఫై చేసుకోవడం కోసం. ఒక స్కానర్ ఉంది, ఒక మిషన్లో ఎలా చూస్తుంటే ఈ మధ్య కొత్తవి వచ్చినాయి, ప్రాబ్లం ఏంటో డిటెక్ట్ చేస్తున్నాయి. అంటే ప్రాబ్లం డిటెక్ట్ చేస్తే దాన్ని ఆ వస్తువులో ఉన్న ప్రాబ్లం మనం సెర్చ్ చేయొచ్చు. మల్టీమీటర్ కూడా అలాగే పనిచేస్తుంది. అయితే ఈ యవనస్తుని దేవుడు చెప్పినప్పుడు ఎవరు పాస్టర్ గారు చెప్పలేదు, పెద్ద కాదు, యేసు ప్రభువే చెప్పాడు, నీలో ఆ లోపం తమ్ముడు సరి చేసుకో అన్నాడు. ఎందుకంటే ఆయన కూడా యవనస్తుడు కదా, యవనస్తుడే. అప్పుడు అన్నాడు, అందుకు యేసు నీ పూర్ణుడు ఒకటకు కొని అట్లా పోయి నీ ఆస్తి నమ్మి బేదలకేమో, అప్పుడు పరలోకమందు నీ ధనం కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతను చెప్పాను. అంటే అతనికి దేవుని యొక్క పిలుపు ఉంది, వెంబడించుట. దేవుని పిలుపు ఉన్న వ్యక్తే, కానీ ఆ పిలుపుని నిర్లక్ష్యం చేసుకుని డబ్బు వెంబడిపోయాడు. దేవుని పిలుపు, దేవుని ఏర్పాటు, దేవుని ప్రత్యక్షత ఎవరికైతే కలిగి ఉందో వాళ్ళు ఏం చేయాలంటే డబ్బు మీద కన్నా దేవుని మీద ఎక్కువ దృష్టి పెట్టుకోవాలి. దేవుడు నేను ప్రత్యేకంగా పిలిచాడా, నీలో ఆ భారం పుట్టిస్తున్నాడా, దేవుడు అందరినీ ఏర్పాటు చేసుకోవాలని ప్రభు చిత్తమే నిజంగా వాస్తవంగా చెప్పాలంటే. కానీ ఎవరైతే విధేయత చూపెడతారో వాళ్ళు ఏర్పరచబడిన వారుగా అంటారు. ఎవరైతే ఏర్పరచబడ్డారో వాళ్ళందరూ కూడా ఓ మాట ఉంటుంది తమ్ముడు, రోమన్స్ 8 చాప్టర్. ఎనిమిదో అధ్యాయము 30 వచనం. ఇంగ్లీష్ బైబిల్ చదివితే ఇంగ్లీష్ బైబిల్ తీతముడు ఇంగ్లీష్ తీతాము ఇలా దీని తర్వాత
8:30 మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చునో వారిని మహిమపరిచెను. రోమా అపోస్తల దాటిన 8:30. Moreover, whom he did predestinate, them he also called, and whom he called, them he also justified, and whom he justified, them also glorified. దేవుడు పిలిచాడు అనమాట. 8వ అధ్యాయం 29-30. For this for you he also president to be conformed to the image of his son, so that he would be the firstborn among many brothers and sisters. దేవుడు ఎవరిని ముందుగా ఎరుగానో వారు తన కుమారునితో సారూప్యం గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించాను. సరే, 30 వచనం. మరియు ఎవరిని నిర్ణయించినో వారిని పిలిచాను. చదువు ఇంగ్లీష్లో. And those he predestinated, he also called. And those he called, he also justified. And those he justified, he also glorified. అంటే ఏంటంటే దేవుడు ఎవరినైతే ముందుగా తన కుమారుని సారూప్యంలోనికి ఏర్పరచుకోవాలనేటువంటి ఉంటుందో, ఎవరిలో అయితే దేవుని యొక్క ఆసక్తి దేవుడు చూస్తాడో వారిని దేవుడు ఏం చేస్తాడో నిర్ణయించుకుంటాడు. దేవుడు నిర్ణయించుకోవడం ఎందుకోసం అని 29 చూస్తామంటే, తన కుమారుని స్వరూపం అంటే యేసుప్రభు స్వరూపం మనలోకి రావాలని, మనం యేసుప్రభువు లాగా మారాలి, ఇంటు ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచాడు, ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా తీర్చాడు. ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో వారు జస్టిఫైడ్ అన్నాడు. జస్టిఫైడ్ అంటే ఏంటంటే, పిలిచిన వాడిని ఏమన్నాడంటే ప్రభువాన్ని క్షమించును అని అడిగినాడిని ఏం చేశాడంటే ఆయన నీతిమంతులుగా జస్టిఫైడ్ చేసేసాడు అనమాట. అంటే తన కుమారుని రక్తం అలా ప్రోక్షించి నువ్వు రారా నాన్న అని తీసుకెళ్ళిపోయాడు. ఎవరినైతే జస్టిఫైడ్ చేశాడో, నీతిమంతులుగా చేశాడో, నీతిమంతుని జీవితాన్ని ప్రభు ఇస్తాడో వారికి దేవుడు ఏం చేశాడు, ఈ లోకంలో మహింపరిచాడు. ఈ నా బిడ్డ నా కొరకు సాక్షి జీవించాలి. ఇప్పుడు మనం భక్తులు సాధు సుందర్ సింగ్ గారు కానీ చాలామంది భక్తులు ఉన్నారు, వెల్లి గారు, ఎల్ముడి గారు, వీళ్ళందరినీ దేవుడు ఏం చేశాడు, మహిమపరిచాడు. ఈరోజు చెప్పుకుంటున్నామంటే కారణం దేవుడు మహిమపరిచాడు, జస్టిఫైడ్. అంతేకాదు ఈ మహిమ నుండి అధిక మహిమలోనికి పరలోక రాజ్యంలో ఇంకా మహిమ దాన్ని తీసుకెళ్ళాడు. ఎందుకంటే ఆ పరలోక రాజ్యపు ధనాన్ని మనం స్వతంత్రించుకోవాలని ప్రభు ఏర్పాటు. సరే, ఇంకా పరలోక మందు మీ ధనం కూర్చుకున్నది అనే మాట చూసింది కదా. ఇంకెక్కడ ఉన్నాయి విషయాలు చూద్దాం తమ్ముడు ఒకసారి గబగబా. లోకసువార్త 12వ అధ్యాయం 33వ వచనం. లోకసువార్త 12:33. తను ఏం చేశాడంటే ఆస్తిని విడిచిపెట్టలేకపోయాడు అనమాట. 30. మీకు ఇప్పుడు ఇంకో విషయం తమ్ముడు, ఇస్సాకునే బలి అర్పించమన్నప్పుడు బలి అర్పించేయడానికి దేవుడు వాళ్ళు ఒప్పుకున్నాడా? లేదు. ఆ విధేయత చూపించాడు. ఇలాగ వేసేస్తుంటే ప్రభు ఏం చేసి ఆగన్నాడు. లాస్ట్ మినిట్ వరకు టెస్ట్ చేస్తాడు ప్రభు. మన విధేయత చూపించాలి. అవసరమైతే ఇచ్చేయడానికి కొన్ని సిద్ధమవ్వాలన్నమాట. మనం కూడా అలా ప్రభు కోసం ఎప్పుడైతే ధనం ఇవ్వడం స్టార్ట్ చేసాడు దేవుడు ఏమంటాడు, ఆగిపోనొచ్చు. లేదు, ఇచ్చేసి ప్రభు ఇంకో చోట నుంచి నీకు అనుగ్రహించలేడా? అంతకు మించి అనుగ్రహించగలడు ప్రభు. మళ్ళీ దీన్ని వాడుకోవచ్చాడు వేరే చోట. ఎంత అంటున్నాను? 12వ అధ్యాయము 33. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయడి, పాతగిలిన సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనిడి. అక్కడికి దొంగరాడు చిమ్మెట్టు కొట్టడు. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయం ఉండును. మన హృదయం దేవుని మీద ఉంటుందా, అంత డబ్బు మీద ఉంటుందా అనేది ఇక్కడ పాయింట్ అనమాట. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయడే, పాతగిలిన సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనిడి. పరలోకమందు ధనాన్ని సంపాదించుకోవడం మనం నేర్చుకోవాలన్నమాట. అంటే మనకు ఉన్నటువంటి ఏవైనా సరే నీడ్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మనం సహాయం చేయగలగాలి. ఒకటి శారీరకంగా సహాయం చేయాలి, 2 ఆత్మీయంగా కూడా సహాయం చేయాలి. మనకు అవసరమైంది ఇప్పుడు సోషల్ సర్వీస్ అందరూ చేసేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఏ సంస్థ హెడ్డింగ్ పెట్టుకోవడం, ఏంటి ట్రస్ట్లు పెట్టుకోవడం, ఒకటి
పేరు కోసం చేస్తారు కొంతమంది. 2 ఏంటంటే డబ్బులు వస్తాయని చేస్తూ ఉంటారు. 3 ఏంటంటే వచ్చిన డబ్బులు ట్యాక్స్ కట్టుకొని వెళ్ళిపోకూడదని చేస్తారు. 3 రకాలుగా చేస్తారు. కానీ వాళ్ళకి మనకి తేడా ఏంటి మరి? అవి చేస్తున్నారు. కానీ మన ఆత్మీయమైనటువంటి మన్నా కూడా పెట్టగలగాలి. ఈ పరలోకమందు ధనం ఉంది అనే సంగతి చూపించాలి. దేవుడు పక్కాగా చెప్తున్నాడు, పరలోకంలో మనకు ధనం ఉంది, ఆస్తులు ఉన్నాయి, మనకు డాబాలు ఉన్నాయని ప్రభు చెప్తున్నాడు. ఇంకా ఈ ధనం గురించి ఇంకా చెప్పాలంటే సత్క్రియలు అనేటువంటి ధనాన్ని అంటాడు అనమాట. 1 తిమోతి 6:19. 1 తిమోతి 6:19. 1 తిమోతి 6:19. వారు వాస్తవమైన జీవనం సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయవారును సత్క్రియలను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారినే ఉండవాలని వారిని ఆజ్ఞాపించారు. తమ ధనములో ఇతరులకు పాలివ్వడం, సత్క్రియలోను ధనము గలవారు అంటే గుడ్ డీడ్స్, మంచి మంచి కార్యాలు చేయడం అనమాట, ఇతరులకు హెల్ప్ చేయడం. అసలు చాలా ఈ లోకంలో గొడవలు అవడానికి కారణం ఏంటో తెలుసు తమ్ముడు? సెల్ఫిష్నెస్ వల్ల. దేవుడు ఏమన్నాడంటే మీరు అలా ఇవ్వండి, దేవుని కార్యాలు చూస్తుంటాం, దేవుని కార్యాలు చూస్తాం. ఇప్పుడు అక్కడ గొడవ ఏంటి? దాని గురించి ఏదో అమ్మ చెత్త పడేస్తున్నారు, దాని గురించి దీని గురించి గొడవ పడేసుకుంటే ఏంటి ఏదంటే ఫోన్లే. ఇప్పుడు మన చుట్టాలే పడేసాడు, మళ్ళీ మన ఇంట్లోనే కవర్ పడేసాడు అంతే. నువ్వేం చేయాలి? తీసేవా? వేరే పడేస్తే ఇంత రుబాబు చేయడమా? అదే అలాగనమాట. దీనికి దాని ఏంటంటే మన ప్రేమను చూపించగలగాలి. దేవుని ప్రేమను మనం చూడాలంటే ఇతరులకి సాక్రిఫైస్, నీ డబ్బుని ఇవ్వాలి, నీ సమయాన్ని ఇవ్వాలి, నీ వయసుని ఇవ్వాలి, నీ వయసుని ప్రభు కోసం ఇవ్వాలి. ఈ యవన వయసు అంతా కూడా నువ్వు ఎంజాయ్మెంట్ చేసుకోవచ్చు, కానీ దేవుని కోసం ఇవ్వాలి, దేవుని పని కొరకు ఇవ్వాలన్నమాట. నీకు ఉన్నాయంతా కూడా ప్రభుకు సమర్పించుకున్నప్పుడు ప్రభు ఏం చేస్తాడు? నేను అక్కడ మీకు ధనం సంపాదించుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఆఖరిగా 1 పేతురు 1:4. 1 పేతురు 1:4. అక్కడ ఇంగ్లీష్లో ఏమంటాడంటే టు an inheritance incorruptible and undefiled and that fadeth not away, reserved in heaven for you అంటున్నాడు. అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినది అయిన స్వాస్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చెప్పి మనలను మరలా జన్మింపజేసాను. మరలా జన్మింపజేయడం అంటే తిరిగి జన్మించుట. 1 Peter 1:4 అనమాట. మధ్యలో చూస్తుంటే తెలిసిపోద్ది అనమాట. 1, 3, 4 కలిసి ఉన్నాయి కదా. అంటే ఏంటంటే ఒక నిరీక్షణ ప్రభువారు ఇచ్చాడు. నువ్వు మరణించగానే ప్రభువులో ఉంటామనే సంగతి దేవుడు చూపించాడు. అక్షయమైనది అంటే ఇంగ్లీష్లో ఏమన్నాడు? ఇన్కరప్టబుల్, అన్డిఫైల్డ్ అంటే వాడబారనిది కాదు. రెండోది నిర్మలమైనదంట. నిర్మలమైనదంటే అన్డిఫైల్డ్ అంటే చెడిపోనిది. అండ్ ఫీడెత్ నాట్ అవే, వాడబారినది అయిన స్వాస్థ్యం మనకు కలుగునట్లు. అక్కడ స్వాస్థ్యం అంటే మనకి ఇచ్చాడంట. మనలను మరలా జన్మించారు. వాళ్ళు తిరిగి జన్మించడం అనేది పెద్ద ధనం. మన జీవితాలు మార్చబట్టుగా మారుమనసు పొందడమే గొప్ప విషయం. ప్రభు అలాగ మనకు దయచేసాడు అనమాట. కాబట్టి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడైతే ధనం చాలామంది దాచి, మొన్న ఒక కేసు వచ్చింది చూస్తే అదేంటి న్యూస్లో చెప్పాడు అనమాట. 8 లక్షలు దాచారంట పెట్టిలో, ట్రంక్ పెట్టిలో. చేదట్టి రియల్గా జరిగిందండి, చేదట్టేసింది. మొత్తం అన్నీ ఏం ఉపయోగం? ఇప్పుడు ఏమీ లేదు, దాచేసారు. దాస్తే ఏముంటుంది? చేదే. అందుకని అన్నాడు అసలు చిమ్మెటైనా తుప్పైనా ఇక్కడ ఉండదు. ఇక్కడైతే చిమ్మెట ఉంటుంది, తుప్పు వేసేస్తుంది, దొంగలు కన్నము వేసేస్తారు. దొంగలు కూడా దొంగతనం చేసేస్తారు మన దగ్గర. అంటే ఈ దొంగలే అవసరం లేదు, ఇంటి దొంగలు ఉంటారు కొంతమంది, మన ఆస్తి కన్నబెట్టే వాళ్ళు ఉంటారు మన జీవితానికి. ఇంకా దీన్ని ఆత్మీయ కోణంలో చూసుకుంటే మన హృదయంలోని మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే వాళ్ళు బోర్డు ఉంటారు. ఈ లోక సంబంధమైన మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకుంటూ దొంగలు చోటు ఇవ్వకూడదు, చెదపురుగులు తినకూడదు, అది ఏమనకూడదు. మనం ఏం చేయాలంటే పరలోక ధనం కొరకు ఆ ధనాన్ని ఎలాగ ఆత్మీయంగా మనం కాపాడుకోవాలని ప్రయత్నం చేసుకుంటూ మనం ప్రభువు దగ్గర. ఎందుకంటే ఈ లోక ధనాలన్నీ కూడా పోతూ ఉండొచ్చు, కానీ దేవుడు ఇచ్చేటువంటి ధనం అనేది ఎంతకంతకు అభివృద్ధి చెందుతుంది. పరలోక రాజ్యాల్లో మనకి ఇస్తాం. ఇక్కడ కూడా ఏమవుతుందంటే మనలో నీతి క్రియలు, సత్క్రియలు అనేటువంటి ధనం పెంపొందించబడుతుంది. ఇవి ఎవరు తీయలేరు. ఒక ఆయన అన్నాడు,
దేనైనా తీసేచ్చంట, కానీ ఎడ్యుకేషన్ ఎవరు తీయలేరండి. మనలో నేర్చుకున్నటువంటి విద్యను ఎవరు తీయలేండి. విద్యను ఎవరు దొంగిలించలేరు. అందుకని విద్యను సంపాదించుకున్నాడు ఒక ఆయన, ఓకే. కాబట్టి విద్యను మనం పెంపొందించుకోవడం, అలాగే ఆత్మీయ జీవితాన్ని కూడా మనం పెంపొందించుకుని దేవుని మీద ఆధారపడి ఎంత అలాగంటే దేవుని మాట చేత బ్రతికే అనుభవంలోకి వెళ్ళిపోవాలి. ఎవరిని కూడా దేహీని అడగకుండా ప్రభు నాతో మాట్లాడాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు ఖచ్చితంగా దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, దేవుడు ఆయన పని చేస్తున్నాను, ఆయన కొరకే జీవిస్తున్నాను. ఆయన పని చేయడం అంటే ఏంటి తమ్ముడు? ఇలా సేవ చేయడం, మైకెట్టుకుని కొంత తిరగడం కాదు. నీవు ఉన్న చోట నీవు దేవునికి సాక్షిగా ఉండడమే దేవుని పని. నువ్వు దేవుని పని కొరకు అన్నమాట. ఇది కూడా ఇది ప్రత్యేకమైన పిలుపు. నీకున్న పిలుపు ఏంటంటే అప్పుడున్న ఎడ్యుకేషన్లో నువ్వు ఆయనకి అందరికీ సాక్షిగా, అందరికీ మాదిరికరంగా, అనేకులకు నువ్వు రక్షణార్థంగా ఒక బాట వేయాలి. ఇప్పుడు నువ్వు అనేకులకు ఒక మాదిరి చూపించావంటే ఇప్పుడు వాళ్ళు తెలుసుకోరు. కాకపోతే వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్ దే సర్టన్లీ సీక్ ద లార్డ్. ప్రభువుని వెంబడించడానికి నువ్వు పునాది వేసినాడు అవుతావు. అందుకని మన జీవితాలు మనకి ఇచ్చినటువంటి పనిని ఒక రియల్ మిషనరీగా మనం ఏం చేయాలంటే ఇక్కడ వర్క్ చేయడం నేర్చుకోవాలి. అలా చేయాలంటే కనుక మనం ఇంటర్నల్గా ఒక పక్కన చేంజ్ అవుతూ ఉండాలా, దేవుని వాక్యంతో ఎక్విప్ చేసుకుంటూ ఉండాలా, దేవుల్లో మనం ఆయన స్వరం వినబడటం. ఈరోజు దేవుడు మాట్లాడాడు అంటే ఈరోజు నాకు ఏం జరుగుతుందో నాకు ప్రభు నాకు చెప్పాడు అని నువ్వు ఎప్పుడైతే వాక్యంతో నువ్వు టాలీ చేసుకోవడం, అనుభవపూర్వకంగా నడవడం నేర్చుకుంటామో, ఇంక వాళ్ళని ప్రభు ఏం చేస్తాడంటే మనల్ని అత్యధికంగా ప్రతి గైడెన్స్ ఇస్తూ ఉంటాడు. అందుకని అన్నాడు, రేపటి గురించి చింతించడం మానేయండి. అందరూ అలాగే ఎడుతున్నారు. చాలామంది ఫంక్షన్ కానీ తిండి 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 ఎలా ఉన్నాయో అక్కడ బాగా జరిగిందా, వాక్యం ఎలా ప్రకటించారు చెప్పడం లేదు. అబ్బా బాబా ఏం వండారండి, ఎక్కడి నుంచి తెచ్చారండి, జేకే రెస్టారెంట్ అండి అంటారు. లేదా కుర్చీలు కొట్టేస్తున్నారు. నాకు వచ్చేటప్పటికి ఏమో మొక్కట్లేదు. పెళ్లి కూతురు తరపుల్ని ఇలా చూస్తారా, పెళ్లి కొడుకు తరపులు ఆడాడు. ఏమి తిందుమో ఏమి త్రాగుదామో, ఇంకెక్కడికైనా వెళ్ళారంటే ఏమన్నా అంటే అలాగా చీకట్లో వెళ్తుంటే ఎక్కడ చూసినా సెల్ ఫోన్ లైట్లలో మందులు, సెల్ ఫోన్ లైట్లు వెళ్ళుకుంటున్నాయి, దెయ్యాల్లో కూర్చున్నారు చీకట్లో జరిగించే కార్యాలన్నీ అన్నీ. ఏమి తిందుమో ఏమి త్రాగుదామో ఏమి ధరించుకుందామో అని వీటిని గురించి చింతించవద్దు. ఎందుకంటే వస్త్రముల కంటే మీకు ఇచ్చిన దేహం గొప్పది కాదా, ఇది నేను నీకు ఇవ్వలేదా అంటున్నాడు ప్రభు. వాటికన్నా ప్రాణం నీకు ఇవ్వలేదా అంటున్నాడు. ఎక్కడుందా మాట చూడతాముడు, చెప్పు ముగిద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం. ఏమి తిందమో ఏమి త్రాగుదామో నీ ప్రాణం కూర్చాను, ఏమి ధరించుకుందామో మీ దేహం కూర్చాను చింతింపకుడి. ఆహారం కంటే నీకు ఇచ్చిన ప్రాణం గొప్పది కదా. ప్రాణం నిలబెడుతున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు దేవుడు. అది నీకు సరిపోదా? నువ్వు పత్ర తిన్నా అరిగిపోద్దా ఆరోగ్యం ఇస్తే? వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? నీకు ఇచ్చిన దేహం గొప్పది కదా. నువ్వు దాని గురించి దేవుడిచ్చిన దేహాన్ని గురించి స్తుతించడం మానేసి దేహం మీద నువ్వు వస్త్రం లేదని ఒకడికి ఏలిపోయింది, ఏలిపోతే ఎంత బాధ. ఆ ఏళ్ళు ఉంచాడు కదా, నీకు ఇచ్చిన దేహం ఇవ్వలేదా? ఎందుకు సంతోషించి ప్రభుని స్తుతించవు అంటున్నాడు అన్నమాట. ఆకాశ పక్షులను చూడండి, అవి వెత్తవు కోయవు కొట్టలు కూర్చుకుని అయినను మీ పరలోక తండ్రి వాటిని పోషించున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కదా. ఆ పక్షులకే దేవుడు ఆహారం ప్రతిదినము ప్రతి పూట పెడుతుంటే మీకు చూడరా దేవుడు నీకు ఎందుకు చూడడం? నీకు ప్రాణం ఇచ్చాడు, ఆత్మనిచ్చాడు, ఆయన పరిశుద్ధాత్మనిచ్చాడు, అన్నీ చేసిన దేవుడు నీ గురించి పట్టించుకోవడానుకుంటున్నావా అంటున్నాడు అన్నమాట. మీలో ఎవడు చింతించగల తన ఎత్తు మోడెక్కువ ఏడుస్తుంటే హైట్ ఎక్కువ చేసుకోగలమా? వస్త్రం గురించి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలా వెలుగుచున్నావో ఆలోచించలేవు. కష్టపడి వాడుకో. సొలొమోను సహితము అడవి పువ్వులు కూడా అలా ఉన్నాయి. నేడుండి రేపుల పొయ్యిలో అడవి గడ్డే ఇలా చేస్తే అల్ప విశ్వాసులారా మీకు మరినిశ్చయం వస్త్రములు ధరింపజేయను. వీళ్ళని చూసి ఏమన్నాడు తెలిసి ఏడ్చి ఉంది, అల్ప విశ్వాసులారా. ఈ అల్ప విశ్వాసం పరలోక రాజ్యం వెళ్ళరు. అల్ప విశ్వాసులారా అన్నాడు. ఎవరైతే తిండి గురించి, వస్త్రాల గురించి, తాగడం గురించి, ఈ లోక సంబంధమైనటువంటి వాటి గురించి ఏడ్చాడంటే వాడు అల్ప విశ్వాసే. యేసుప్రభు వారికి ఎక్కడ ఉంది తమ్ముడు ఇల్లు? ఆయన ఏమంటాడంటే ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడికి తలవాల్చుకుంటేనో పక్కన అధ్యాయం 8వ అధ్యాయం 20 వచనం చూడతాడు. 19 అంతలో ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా నీవు ఎక్కడికి వెళ్ళానో నీ వెంట వచ్చిందని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసము కలవు కానీ మనిషి కుమారునికి తలవాల్చుకుంటే స్థలము లేదని అతనితో చెప్పాను. అంటే ఇల్లు కూడా లేదు,
ఇంకా దాంట్లో మీకు మీకు అది అనవసరం అండి బాబు. మీకు ఏం ఉండాలని కాదు, పరలోక రాజ్యం కొరకు మీరు ప్రయాసపడండి. మీకు అంటే అన్నోన్గా ఉన్నప్పుడు ఓకే, నీకు అన్నీ తెలిసినప్పుడు మనం దేనికోసం ప్రయాసపడాలి? ఇంకంతే, దేవుని కోసమే. మీకు వస్త్రాల గురించి లేదా ఆకాశ పక్షుల గురించి, నక్కలకు పొరుగులను ఆకాశ పక్షుల నివాసన కలవు, కానీ మనిషి కుమార్ని తలవాల్చుకునే స్థలము లేదని దేవుడు చెప్పాడు. కాబట్టి విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ చింతించలేని వారంగా ప్రభువుని వెంబడించే వారంగా ఉండాలని దేవుడు కొన్నాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.